బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. తనను నమ్ముకున్న ప్రజల అభివృద్ధి కోసమే సీఎంను కలుస్తున్నానని స్పష్టం చేశారు. గద్వాలలో ఎన్నికలేవైనా విజయం తమదే అంటున్న బండ్ల కృష్ణమోహన్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు ఇవాళ శాసనసభ స్పీకర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరైతే 5 మంది ఎమ్మెల్యేలు మొదటగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 5 మంది బీఆర్ఎస్లోనూ కొనసాగుతున్నారు. పార్టీ మారారు అన్నందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ చెప్పారు. ఈ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్, స్పీకర్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు సార్? మేము స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. నాకైతే దాని జడ్జిమెంట్ కాపీలు ఏమీ తీసుకోలేదు. దాని తర్వాత నేను స్పందిస్తే ఏమన్నా ఉన్నా. మళ్ళీ ఈరోజు అయితే నాకు అంటే మీ టీవీ ఛానల్స్ ద్వారానే చూడడం జరిగింది. స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని నేను స్క్రోలింగ్ చూస్తున్నాను, అంతే తప్ప దాని మీద పూర్తి అభిప్రాయాలు ఏమున్నా నేను మొత్తం మా అడ్వకేట్స్తో మాట్లాడినాక అడ్వకేట్స్ సూచన మేరకు నేను ఏదన్నా నా అభిప్రాయం చెప్పగలుగుతాను. అంటే దాదాపు 7 కాలంగా ఇక్కడ అంటే బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. మీరేమో అంటే అభివృద్ధి కోసం, గద్వాల అభివృద్ధి కోసం ప్రజలు నన్ను నమ్మి గెలిపించినందుకు వాళ్ళ ప్రజల కోసం అభివృద్ధి కోసం పోయామంటున్నారు. మీరు ఎట్లా ఉంటుంది? అదే ఇంతకుముందే చెప్పాను కదా, ఏది అంటే నేను దాన్ని మొత్తం చదవలేదు. చదవకుండా నేను ఏది చెప్పినా అది రాంగ్ మెసేజ్ పోతుంది. నేను అంటే జడ్జిమెంట్ కాపీలు స్పీకర్ గారు ఏమి ఇచ్చినారో మళ్ళీ ఆ జడ్జిమెంట్ కాపీలు మా అడ్వకేట్స్కు రావడం జరిగింది. అడ్వకేట్స్తో కూలకషంగా మాట్లాడినాక నా అభిప్రాయాన్ని మేము ముందర ఉంచుతాం. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఆ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ చాలామంది అంటే 80 మంది దాదాపు మీ అభిమానులు, మీ అనుచరులు గెలిచిండ్రు. అంటే పార్టీలకు అతీతంగా మీరు గెలిచిన అనుకుంటారా? ఈ సర్పంచ్ ఎన్నికలని స్థానికంగా ఉన్న సమస్యలు, స్థానికంగా నాయకత్వం మీద ఆధారపడే ఎన్నికలు ఉంటాయి. మళ్ళా అంటే ఈరోజు అంటే చాలామంది 82% అంటే 82 మంది పైన నా సింపథైజర్స్ గెలవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తున్నా మీ ద్వారా గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్థికి. ఎందుకంటే స్థానికంగా నేను నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోరికి ఎప్పుడా వారి సర్పంచులను అనుసంధానం చేస్తూ గ్రామాల అభివృద్ధి కోరికి నిత్యం ఫోకస్ చేయడం వల్ల కొంతమంది 82 మెంబర్స్ లాస్ట్ టైం కన్నా కొంత తగ్గిన మాట వాస్తవం. ఇంకా గెలిచాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో క్లీన్షిప్గా మేము విజయాన్ని సాధిస్తాం. రాబో ఏ ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మళ్ళా నా సానుభూతి పరులు, మాకు సంబంధించిన సానుభూతి పరులే గెలుస్తారని పూర్తి విశ్వాసం ఉన్నా. అంటే విశ్వాసం అతి విశ్వాసం అని అనుకోద్దండి. ఎందుకంటే నేను పని చేసిన ఏ గ్రామంలో పోయినా ధైర్యంగా ఓటు హక్కు అడిగే అధికారం నాకుంది. ఓటును కూడా నేను అందరినీ కన్విన్స్ చేస్తాను. నిత్యం ప్రజల 306 రోజులు నిత్యం ప్రజల్లో ఉంటా. ప్రజల ఏ చిన్న సమస్య అయినా కూడా నా దగ్గరకు వస్తుంటారు. నా శాయశక్తుల వారి సమస్య పరిష్కారం నిరంతరం వాళ్ళకు అండగా నిలబడుతూ ఉంటాను. ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులకే ఈ సర్పంచ్ ఎన్నికల్లో తన అనుచరులు పెద్ద ఎత్తున గెలిచారు. రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ఎన్నికలు ఉన్నా కానీ తన అనుచరులు, తనను నమ్ముకున్న వాళ్ళు భారీ ఎత్తున విజయం సాధిస్తారన్న ధీమా కృష్ణమోహన్ రెడ్డి నుంచి వ్యక్తమవుతుంది. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.